కదా. ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అన్నాడు. వారిరువురు కలిస్తే నిష్కల్మషం ఎలా అవుతుందండి? కల్మషం అయిపోతుంది కదండి. దాన్ని ఏ విధంగా మనం నిష్కల్మషంగా ఉంచాలి? పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను అంటే అర్థం ఏంటి? పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెనంటే అర్థం ఏంటి? పానుపు అంటే వారి పడక అని అర్థం. వారి పడక నిష్కల్మషంగా ఉండాలంటే వాళ్ళిద్దరు కలవకూడదనా? వారి పానుపు అంటే వారి కలయిక గురించి మాట్లాడుతున్నాడు. కలయిక నిష్కల్మషంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే భార్యతో భర్త, భర్తతో భార్య, వారిరువురు ధర్మాలను నడపడమే నిష్కల్మషం. అలా కాకుండా భార్య భర్తను వంచించి మరొకరితో వ్యభిచరించడం, లేదా భర్త భార్యను వంచించి మరొకరితో వ్యభిచరించటం, దాని వలన వారి పానుపు కల్మషం అయిపోతుంది అన్నాడే తప్ప వారు మరొకరితో వ్యభిచరిస్తే పానుపు నిష్కల్మషం అవుతుందన్నాడు. మీ పానుపును వ్యభిచారంతో నింపకండి అన్నాడు. నిష్కల్మషంగా ఉంచనంటే భార్యాభర్తల కలయిక నిష్కల్మషమైనది. ఇతరులను ఆశించి వ్యభిచరించటం కల్మషమైనది. అర్థమవుతుందా? గనుక పానుపు నిష్కల్మషమైనదిగా ఉంచండి అంటే నువ్వు కలవటం పాపం అంటం లేదు, నువ్వు వ్యభిచరించడం పాపం అక్కడ. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 51వ కీర్తన 5వ వచనంలో దావీదు గారు మాట్లాడిన మాటల్లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అన్న ఈ మాటను చాలామంది అపార్థం చేసుకొని భార్యాభర్తల కలయికలోనే పిల్లలు పుడుతున్నారు గనక పాపంలో పుట్టడం అంటే భార్యాభర్తల కలయికే పాపం అని డిసైడ్ అయిపోయారు. కానీ బైబిల్లో ఎక్కడ భార్యాభర్తల కలయిక పాపం అనలేదు. ఒకవేళ వాళ్ళ కలయిక పాపం అయితే వాళ్ళిద్దరిని కలిపింది, పెళ్లి చేసింది దేవుడే. దేవుడు తప్పు చేశాడా? దేవుడు పాపం చేయించాడా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? మరి కొంతమంది అంటారు, ఏమండి సరే భార్యాభర్తల కలయిక పాపం కాదు,